హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఆషు. చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాం. అంటే ఈ వీడియో కొన్ని రోజుల తర్వాత మీకు రావచ్చు అప్లోడ్ చేసేది. దేనికోసం అంటే నా శ్రీమంతం వీడియో అనమాట. యాక్చువల్లీ ఇది ఓన్లీ ప్రిపరేషన్కి సంబంధించిన వీడియో. స్మాల్ లెంత్లో అయితే చేస్తున్నాం. అంటే ఈవినింగ్ టైం, అంటే ముందు రోజు మేము ఏం ప్లాన్ చేసుకుంటున్నాం ఏంటి అన్నది అయితే మొత్తం మీకు చిన్న క్లిప్లో, కొంచెం వీడియోలో మొత్తం మేము ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ప్రిపరేషన్ చిన్న వీడియో అయితే చేయబోతున్నాను. ఈ వ్లాగ్కి మీరందరూ లైక్ చేసి, అంటే ముందుగానే అడుగుతున్నాను, లైక్ చేసుకోవడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే గాయస్, ఇప్పుడు ఎవరెవరు ఏం పనులు చేస్తున్నారో చూసేద్దాం. గాయస్ ఇదిగోని చూడండి, ఇక్కడ మమ్మీ, ఇటు చూడు అత్తమ్మ. ఇక్కడైతే పూలు కడుతున్నారు గాయస్. మొత్తం ఆల్రెడీ అయిపోయింది సగం పని అంతా. పొద్దున్నుంచి చేస్తూనే ఉన్నారు, బట్ ఇప్పుడైతే వీడియో తీయడం కంటిన్యూ చేస్తున్నాం. ఇదంతా పువ్వులు అదంతా కట్టేశారు గైస్. ఇక్కడైతే చూడండి, మా వాళ్ళిద్దరు రెడీ చేస్తున్నారు గిఫ్ట్ ప్యాకింగ్ అంతా. ప్రీతి గైస్ బాగా కష్టపడింది మా చెల్లి. ఇదిగోండి మేము ఏం గిఫ్ట్ ఇస్తున్నాం ఏంటి అన్నది అయితే ఇప్పుడు మా చెల్లి ఒక్కొక్కటి కొన్ని ఆల్రెడీ రెడీ చేసాం గైస్. ఈ గిఫ్ట్ ఏంటో మీకు చూపిస్తున్నాం. మేము ఆ గిఫ్ట్ బాక్స్ లోనే తాంబూలం అయితే రెడీ చేసాం గైస్. అందులో తమలపాకులు, చెక్క, చలివిడి, పసుపు, కుంకుమ, అలాగే జాకెట్ పీస్, ఆరెంజ్ అయితే పెట్టాము. ఆ బాక్స్ అనేది ఒక కవర్ లో పెట్టి అందులో 2 పువ్వులు పెట్టి అయితే మేమనేది సింపుల్ గా గిఫ్ట్ అనేది రెడీ చేసాం గైస్. ఇది మన గిఫ్ట్ బాక్స్ అన్నమాట. రెడీ అయిపోయింది మొత్తం. అక్కడ చూడండి, మీకు కనిపిస్తున్నారు, ఒకరు తినుకుంటున్నారు అక్కడ. అందరు పని చేస్తుంటే మా ఆయన తింటున్నారు గాయస్. ఇంకా పువ్వులు కట్టడమే అవుతున్నాయి గాయస్. బ్యానర్ రెడీ చేస్తున్నారు ఇక్కడ మామయ్య అండ్ మై డాడీ. ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయి, జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ కిచెన్ కూడా ఖాళీ లేదు గైస్, నిండిపోయిన అన్ని ఐటమ్స్ తో. అత్తమ్మ పాపం పొద్దున్న నుంచి కడుతున్నారు గైస్, మొత్తం కష్టపడుతున్నారు. ఇప్పుడు ఇంకా చాలా పని ఉంది గైస్. చూడండి, కష్టపడి కుట్టిందంట దేవుడి కోసం. రోజ్ పెటల్స్ తో కుట్టింది. ఎలా ఉంది ఏంటో కామెంట్ చేయండి. మేమైతే డెకరేషన్ అంతా ఏం గట్టిగా ప్లాన్ చేసుకోలేదు గాయస్. సింపుల్ గా ఇంట్లోనే మేము చేసేద్దాం అని చెప్పి అనుకున్నాం. ఇల్లు మొత్తం ఫ్లవర్స్ తో, అలాగే డెకరేషన్ బ్యాక్గ్రౌండ్ గా ఏంటంటే బనానా లీఫ్ బ్యానర్ అనేది అరేంజ్ చేసుకున్నాం. ముందు సింపుల్ గా ఇంట్లోనే సోఫాలోనే అరేంజ్ చేసుకున్నాం గాయస్. మేమైతే ఇలానే సింపుల్ గా జరిగిపోవాలి ఫంక్షన్ అని చెప్పేసి అయితే మేమైతే ఇలానే ప్లాన్ చేసుకున్నాం గాయస్. ఇప్పుడు వరకు అయితే మా పనులన్నీ కంప్లీట్ అయ్యాయి. అంటే ఈ రోజుకైతే పనులు కంప్లీట్ అయ్యాయి. పూలు కొట్టడం అంతా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఇప్పటికి సోఫాలు అన్ని తీసేసి ఇది కూడా ఇటు చూపించండి. మేము సెట్ చేసుకున్నాం బ్యానర్ అంతా. మిగతాది అంటే పల్లెల్లో మిగతా స్వీట్స్ అదంతా పొద్దున్నైతే చేస్తాము. ముందే చెప్పాను మీకు ఏం చేయాలి. సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేసుకోవడం, అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్ గైస్. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ గైస్. మేమైతే పొద్దున్నే అంతా రెడీ చేసుకున్నాం. పల్లెల్లో స్వీట్స్ అరేంజ్ చేసుకోవడం అంతా, డెకరేషన్ అంతా రెడీ చేసుకున్నాం. మేము కూడా రెడీ అయిన తర్వాత వీడియో అనేది స్టార్ట్ చేసాం. మా చెల్లి చూడండి గైస్, పసుపు రాస్తుంది మాకు. ఇదిగోండి గైస్, ఇది సింపుల్గా మేము చేసుకున్న డెకరేషన్ అనమాట. ఇలా పల్లెల్లో స్వీట్స్ అన్ని పెట్టేసి ముందు చైర్ పెట్టి వెనక బ్యానర్ అయితే పెట్టుకున్నాం. బ్యానర్కి కొంచెం పువ్వులు కూడా అరేంజ్ చేసుకున్నా ఉన్నాయి, బట్ మేము కూడా ఎక్స్ట్రాగా అరేంజ్ చేసుకున్నాం. ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే మాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ నాకు అయిపోయిన తర్వాత ప్రతి వచ్చే వాళ్ళందరికీ కూడా పసుపు అనేది రాస్తుంది. యాక్చువల్లీ మేము ఫంక్షన్ అంతా తెలంగాణలో ఆంధ్ర స్టైల్లో అయితే చేసుకున్నాం. యాక్చువల్లీ ఊర్లోనే చేద్దామని మేమైతే అనుకున్నాం, బట్ ఇక్కడే చేసుకుందామని లాస్ట్లో డిసైడ్ అయ్యి ఊరు నుంచి అయితే మా చుట్టాలందరిని అయితే పిలిపించుకున్నాము. అలాగే హైదరాబాద్లో ఉన్న మా రిలేటివ్స్ని కూడా పిలిపించుకొని సింపుల్గా గ్రాండ్గా అయితే చేసుకున్నాం ఫంక్షన్. తెలంగాణలో శ్రీమంతం ఎలా చేస్తారో ఏంటో నాకైతే తెలియదు. నేను వచ్చి 1 year అయింది, బట్ నేను ఎవరి ఫంక్షన్కి అలా అయితే పోలేదు. ఆంధ్ర స్టైల్లో అయితే నేను చూసున్నా. అలాగే ఇప్పుడు నాకు
కూడా జరిగింది కాబట్టి నాకైతే తెలుసు. ముందుగా అయితే వచ్చిన ముత్తైదువులందరూ కలిసి కొంగులో అయితే ఓడైతే నింపుతారు. ఇక్కడైతే ఫస్ట్ అదే చేస్తున్నారు. అందరూ కలిసి అక్షింతాలు అలానే కొబ్బరికాయ ఇలా ఫ్రూట్స్ ఏవైనా కొన్ని వేసి ఒడి అనేది నింపుతారనమాట. అలా నింపిన ఒడిలోనే వచ్చిన గెస్ట్లు ఎవరైనా సరే ఇలా ఫ్రూట్స్ కానీ ఇలా డబ్బులు కానీ అక్షింతలు కానీ వేసి మళ్ళీ దీవించవచ్చు. నాకు ఒడి నింపిన తర్వాత అయితే అందరూ అక్కడ అక్షింతలు వేసి అందరూ దీవించారు. అలా దీవించిన తర్వాత అరేంజ్ చేసిన చైర్ పైన అయితే ఒక 3 times అనేది కూర్చోపెడతారు. అలా కూర్చొని పెట్టిన తర్వాత ఫంక్షన్ అయ్యేంత వరకు అక్కడ నుంచి లేవకూడదు అనమాట. తర్వాత అయితే మిగతాదంతా సేమ్ ప్రాసెస్ ఉంటుంది, అదే అందరికీ తెలిసిందే. ఫస్ట్ అయితే అమ్మ చేత గాజులు అలాగే పసుపు కుంకుమ బొట్టు అలాగే పలదానం అయితే ఇప్పిస్తారు. అదే దాన్నే తాంబూలం అని అంటారు తెలంగాణలో. ఇక్కడ ఆంధ్రాలో మా సైడ్ అయితే పలదానం అని అంటారు. అత్తమ్మ అయితే వచ్చారు, అత్తమ్మ అలాగే మా రిలేటివ్స్ అలా వచ్చి ఇలా దీవించేశారు గైస్. ఫంక్షన్ అంతా అయితే చాలా బాగా జరిగింది గైస్. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను అడిగినట్టే మా మామయ్య అయితే మొత్తం సింపుల్గా నాకు నచ్చినట్లయితే మొత్తం చేశారు గైస్. నేనైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ సింపుల్గా మన ఫ్యామిలీ మెంబర్స్ మన వాళ్ళు ఎక్కువ మంది లేకుండా హడావిడి లేకుండా సింపుల్గా జరిగిపోవాలని అనుకున్నాను. అలానే నాకు నచ్చినట్లే చాలా బాగా జరిగింది గైస్. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇదే ఫంక్షన్ ఆంధ్రాలో జరుగుంటే ఆ ఫంక్షన్ అయ్యే ఈవినింగ్కి అలా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోవాల్సి వస్తుంది. బట్ మేము చేసుకుంది తెలంగాణలో కదా, అదే హైదరాబాద్లో కదా. సో మేమైతే నెక్స్ట్ డే ట్రైన్ టికెట్స్ అనేవి చేసుకున్నాము. సో నెక్స్ట్ డే అయితే పంతులు గారికి అడిగితే ముహూర్తం తీసి నెక్స్ట్ డే అయితే వెళ్ళమని చెప్పారు. సో నెక్స్ట్ డే అయితే మేము ప్లాన్ చేసుకొని మేమైతే వెళ్ళాం గాయస్. కానీ నాకైతే నేనంటే ఎంత మిస్ అవుతున్నానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నా ఫ్యామిలీని అంతటిని ఎవరైనా సరే అప్పగింతలప్పుడు తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోతే ఎలా ఏడుస్తామో అలానే శ్రీమంతం అయిన తర్వాత అత్తగారి ఇంటి నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు అంతే బాధ వేసింది గైస్. అంత క్లోజ్ అయిపోయాం మేమందరం, అంత ఎమోషనల్గా ఇదైపోయాం గైస్. నాకైతే చాలా ఇష్టం. వాళ్ళందరూ నన్ను అంత చక్కగా చూసుకుంటారు. మమ్మీ డాడీ దగ్గర నాకు ఎలాంటి ఫ్రీడమ్ ఉంటుందో వాళ్ళ దగ్గర కూడా నాకు అలాంటి ఫ్రీడమ్ ఉంటుంది. తప్పదు కదా గైస్. సో విడిచిపెట్టి రావాల్సి వచ్చింది. ఇప్పుడైతే మేమైతే ఫంక్షన్ అలా సింపుల్గా అయితే చేసుకున్నాం గాయస్. అలానే అందరూ వచ్చి అయితే మమ్మల్ని అయితే దీవించారు. దీవించిన తర్వాత ఇక ఫ్యామిలీతో ఫోటోషూట్ అనేది అయితే ప్లాన్ చేసాం. అంటే సింపుల్గా ఫ్యామిలీ అలా నిల్చొని ఫొటోస్ అయితే దిగాము లాస్ట్లో. గాయస్ ఇక్కడితో అయితే మా ఫోటోషూట్ సింపుల్గా అయితే ఎండ్ చేసినాం. తర్వాత ఫోటోషూట్ అంతా అయిపోయిన తర్వాత అయితే మా టెర్రస్ పైనే ఫుడ్ అనేది అరేంజ్ చేసాము. వచ్చిన గెస్ట్లు వాళ్ళందరూ అయితే అక్కడనే భోజనం చేశారు. యాక్చువల్లీ నేనైతే వీడియోలో అంతా మన రిలేటివ్స్లో ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళకు మాత్రమే పెట్టాము. అక్కడ తెలంగాణలో కూడా చాలామంది వచ్చారు కదా, చాలామంది మమ్మల్ని అయితే దీవించారు. మీకు పైన డెకరేషన్ కూడా చూపిద్దామని అయితే మేము అనుకున్నాం. బట్ పైకి కిందకి ఆ టైంలో తిరగడం కుదరలేక, అంటే అందరూ పనుల్లో బిజీగా ఉన్నారు. నేను వీడియో షూట్ చేయడానికి అయితే నాకు కుదరలేదు. యాక్చువల్లీ నాకేం పని లేదు కానీ పైకి కిందకి తిరగడం అయితే కష్టమవుతుంది కదా గైస్. సో పైన డెకరేషన్ కూడా నేనైతే వీడియో తీయడానికి అయితే కుదరలేదు. కానీ మామయ్య అయితే చాలా కష్టపడ్డారు గైస్ పైన అంతా డెకరేట్ చేయడానికి. మొత్తం మామయ్య పైన అంతా చూసుకున్నారు. తర్వాత వెనక బ్యానర్స్ డాడీ ఇంకా
మామయ్య ఇద్దరు అయితే అరేంజ్ చేసుకున్నారు. డాడీ రాక ముందటి నుంచే మామయ్య అంతా ప్లానింగ్లో ఉన్నారు, ఇలా డెకరేషన్ మంచిగా చేసుకుందాం పైన అని చెప్పేసి. పైన అయితే నీట్గా ఉంది గైస్, నాకైతే చాలా బాగా నచ్చింది. మొత్తం డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత అంటే అక్కడ ఉండే మా గార్డెన్ అంటే మా నేచర్ ఆల్రెడీ మీరు పెంట్ హౌస్ బ్లాగ్ కూడా చూసే ఉంటారు. నేచర్లో మేమైతే సింపుల్గా అందరికీ నచ్చేలా మేమైతే అరేంజ్ చేసుకున్నాం ఫుడ్ అంతా. అక్కడైతే ఎంజాయ్ చేస్తారని చెప్పేసి పైన ఫుడ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నాకైతే కింద అయితే హారతి ఇచ్చారు గైస్. నాకు కొత్తగా అనిపించింది, యాక్చువల్లీ విన్నాను బట్ ఇలా చేయడం నాకైతే కొత్తగా అనిపించింది, చాలా బాగా నచ్చింది గైస్. పాదుగుణ ప్రేమికి కలములి నేడు మెలకనవుల కొలుకు కలికలికి సారసజలానేత్రి సౌమ్యగాత్రికి శోభనాగాత్రికి వరకరుణాగాత్రికి సమజయిత మైత్రికి సకల దళితావిత్రికి రమకు మంగళహారతి అనరే. ఇక్కడ